ఎట్టకేలకి వరద ఉధృతి అనేది తగ్గింది. అమ్మా కృష్ణమ్మ, నేను నిన్ను ఒకటే కోరుకుంటున్నాను. ఇంక నీ కోపాన్ని చాలమ్మా. నీ ఎర్రకన్ను మా మీద చూపించొద్దు తల్లి. నీ ఆగ్రహాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. నీ పిల్లలమమ్మా. ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక అనాథలం అయిపోయామమ్మా. అన్నీ పోగొట్టుకుని నిర్భాగ్యులం అయిపోయామమ్మా. రోడ్డున పడిపోయాము. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామమ్మా. ఇంకా చాలమ్మా. నీ పిల్లలం అనుకుని నీ ఒడిలోకి తీసుకుని మమ్మల్ని చల్లగా చూడు తల్లి. నీ ఉగ్ర రూపంతో మేము తట్టుకోలేకపోతున్నామమ్మా. ఇక నుంచైనా నువ్వు శాంతించి మళ్ళీ మేము కోలుకునేంత శక్తిని మాకు ప్రసాదించమ్మా. అలాగే ఇలాంటి దుర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ చేయూతను అనేది అందించారు. ఆహారం, నీళ్ళు అనేది సప్లై చేసి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నా తరపున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను తల్లి. ఇంకా శాంతించు కృష్ణమ్మ.